Yes, good afternoon, officers. Time for a short and cute video. Today's topic is very interesting topic. The field of phenology. And ఈ టాపిక్ ఈరోజు డిస్కస్ చేయాల్సిన అవసరం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్ ఇస్ బికాస్ రీసెంట్గా జార్ఖండ్లో ఫెనోకామ్ ఇనిషియేటివ్ అని ఒకటి కొత్తగా స్టార్ట్ చేశారు. బేసికల్గా ఫెనాలజీ ఈజ్ అ స్టడీ ఆఫ్ హౌ క్లైమేట్ పట్టి ఒక ఎకలాజికల్ సిస్టమ్ విచ్ ఇన్వాల్వ్స్ ప్లాంట్స్ కానీ, బర్డ్స్ కానీ, మనుషులు కానీ, చెట్లు కానీ, పుట్లు కానీ ఎట్లా మారుతున్నాయి, కలర్ చేంజెస్ ఎట్లా అవుతున్నాయి, ఫ్లవరింగ్ ఎప్పుడవుతుంది, స్ప్రౌటింగ్ ఎప్పుడవుతుంది, ఇవన్నీ ఒక ఫారెస్ట్ ఏరియాలో అబ్జర్వ్ చేయడానికి టవర్స్ మీద హై రెజల్యూషన్ కెమెరాస్ ప్లేస్ చేసి వీటిని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల క్లైమాటిక్ ఎఫెక్ట్స్ వల్ల ఫారెస్ట్ రీజన్స్ ఎట్లా మారుతున్నాయి, ఎలా మూవ్మెంట్ వస్తున్నాయి, స్పీషీస్కి ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ కానీ బ్యాలెన్సెస్ కానీ ఎట్లా చేయాలి, మాన్సూన్ షిఫ్ట్స్ వల్ల ఎట్లా ఫారెస్ట్ ఫ్లవరింగ్ కానీ ప్రొడక్షన్స్ కానీ ఎట్లా జరుగుతున్నాయి అనేది బేసిక్గా రీసెర్చ్ చేయడానికి చాలా పనికొస్తుంది. సో దీంట్లో మూడు ఆర్గనైజేషన్స్ కలిపి ఒక ట్రైపార్టైట్ MOU సైన్ చేయడం జరిగింది. వన్ ఇస్ ఇస్రో, వన్ ఇస్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ హైదరాబాద్ది అండ్ జార్ఖండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఈ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. లొకేషన్ ఎక్కడంటే హజారీబాగ్ ఫారెస్ట్, జార్ఖండ్. సో అది ఆల్రెడీ ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది దాంట్లో. ఇట్స్ అ వెరీ గుడ్ టైగర్ రిజర్వ్ ఆల్సో. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ దట్ యూ మస్ట్ నో. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్ ఎట్ దిస్ టాపిక్ ఆఫ్ ఫెనాలజీ ఆర్ ద ఫెనోకామ్ ఇనిషియేటివ్. సో వాట్ ఈస్ ఫెనాలజీ అని ఎవరైనా అడిగితే మీకు యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇట్లాంటివే యూపీఎస్సీ అడుగుతారు. ఫెనాలజీ అంటే ఏంటి, ఫెనోకామ్ ప్రాజెక్ట్ క్వశ్చన్ ఎట్లా అడగచ్చు అంటే బేస్డ్ ఆన్ ద రీసెంట్ ఫెనోకామ్ ఇనిషియేటివ్ వాట్ యూ మీన్ బై ఫెనాలజీ అని క్వశ్చన్ అడగచ్చు. సో అందుకే చాలా ఇంపార్టెంట్. సో ఫెనాలజీ, ఫెనోకామ్ ప్రాజెక్ట్ ఫ్రమ్ జార్ఖండ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, what is phenology? According to the World Book Encyclopedia, it is a study of when certain biological events that depend on climate take place. Example ga leaves changing the colors మారుతూ ఉంటాయి, బర్డ్స్ మైగ్రేట్ అవుతూ ఉంటాయి, అలానే ప్లాంట్స్ స్ప్రౌటింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఇట్లాంటివన్నీ అబ్జర్వ్ చేసి దాని ఇమేజెస్ తీసుకుని ఈ టైంలో ఇలా ఉన్నాయి, ఈ టైంలో ఇలా కలరింగ్ వస్తుంది, ఈ కలర్ వస్తుంది అని చెప్పడాన్ని ఫెనాలజీ అంటారు. దానికి కెమెరాస్ వాడుతున్నారు, హై రెజల్యూషన్ కెమెరాస్. అందుకే ప్రాజెక్ట్ పేరు ఫెనోకామ్. అది బేసిక్ ఐడియా. సో దీంట్లో ఒక 4-5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. లెట్స్ హావ్ ఎ క్విక్ గ్లాన్స్. అయితే ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫారెస్ట్ వీ హ్యావ్ యూజింగ్ ఫెనోకామ్తో. ఏ ఫారెస్ట్ని టార్గెట్ చేస్తున్నారు, ఇట్లాంటి వాట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్? ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్, ట్రాపికల్ సెమీ ఎవర్-గ్రీన్, ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్, ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్, సెంట్రల్ వెస్టర్న్ ఘాట్స్లో ఇవన్నీ తీయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద టవర్స్. ఈ టవర్స్ మీద చూస్తే ఇక్కడ కెమెరాస్ పెడతారు లైక్ దిస్. ఈ హై రెజల్యూషన్ కెమెరాస్ దాంతో తీసిన ఇమేజెస్ చూడండి ఎట్లా ఉన్నాయి. సో ఫెనోకామ్ ఇమేజెస్ ఫారెస్ట్ మామూలుగా అయితే ఇట్లా ఉంటుంది, బట్ విత్ ఫెనోకామ్ హై రెజల్యూషన్తో దిస్ ఇస్ హౌ ద ఇమేజ్ లుక్స్ లైక్. ఒక నార్మల్ కెమెరాతో ఇట్లా ఉంటుంది, హై రెజల్యూషన్ కెమెరాతో దిస్ వాట్ హ్యాపెన్స్. దానివల్ల కలర్ చేంజెస్, స్ప్రౌటింగ్ మెకానిజమ్స్ అన్ని కూడా క్లియర్గా కనపడడం జరుగుతుంది. సో దట్ ఈస్ అ హోల్ గేమ్. సో ఇట్స్ సింపుల్, ఇట్స్ అ కెమెరా ప్రాజెక్ట్, యాజ్ సింపుల్ యాజ్ దిస్. So what is phenocam? If you observe this very carefully, phenocam, phenology camera, high resolution digital camera installed on the tower which captures frequent time lapse of forest canopies. Canopy అంటే మొత్తం ఫారెస్ట్ ఏరియాని ఎట్లెట్లా ఉన్నాయి, దట్స్ ఆల్ అ కెనపీ. కెనపీ అంటే బ్లాంకెట్ లాగా అన్నమాట కెనపీ అంటే. సో ఫారెస్ట్ కెనపీ అంటే మనం పైనుంచి చూస్తే ఫారెస్ట్ మొత్తం ఒక పెద్ద గ్రీన్ కలర్ బ్లాంకెట్ లా ఉంటుంది కాబట్టి ఇట్స్ కాల్డ్ అ ఫారెస్ట్ కెనపీ. సో ఎక్కడ చేయడం జరిగింది? హజీరాబాగ్ ఫారెస్ట్. ఇది హజీరాబాగ్ ఫారెస్ట్. ఇట్స్ ఆల్సో అ టైగర్ రిజర్వ్ అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ అ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ రెండు ఉన్నాయి. అందుకే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే హజీరాబాగ్ ఫారెస్ట్ లో ద కైండ్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా ఆర్ సూపర్, అంటే డిఫరెంట్ కైండ్స్ కనపడతాయి. సో అందుకే ఈ పర్టికులర్ ఫారెస్ట్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఫ్లోరా అండ్ ఫౌనా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిఫరెన్సియేషన్స్ అండ్ వేరియేషన్స్ విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ మనం ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. అందుకే దాట్ పర్టికులర్ ఫారెస్ట్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్. So the images help monitor the seasonal plant behaviors
లైక్ ఫ్లవరింగ్ ఎప్పుడు జరుగుతుంది, లీఫ్ అవుట్ ఎప్పుడు జరుగుతుంది అంటే లీవ్స్ విరిచిపోవడం ఎప్పుడు జరుగుతుంది, బ్రౌనింగ్ కలర్ ఎప్పుడు వస్తుంది, ఇట్లాంటి ఫెనామినాస్ అన్నీ కూడా యూజింగ్ దీస్ హై కెమెరా రెజల్యూషన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనివల్ల ఫైన్ స్కేల్ రియల్ టైమ్ ట్రాకింగ్ ఆఫ్ వెజిటేషన్ రెస్పాన్స్ ఎట్లా ఉంది, అలానే క్లైమేట్లో ఎట్లా రియాక్ట్ అవుతుంది, డ్రౌట్లో ఎట్లా రియాక్ట్ అవుతుంది, పొల్యూషన్ వల్ల ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది బియాండ్ శాటిలైట్ ఇమేజ్ కంటే బాగా దీస్ కెమెరాస్ ఆర్ ప్రొవైడింగ్ బెటర్ ఇమేజెస్ దాన్ శాటిలైట్ టేకెన్ కెమెరాస్. సో దానివల్ల రీసెర్చ్కి చాలా బెనిఫిట్ అవుతుంది. దట్ ఈస్ ఓవరాల్ పిక్చర్. అయితే దీంట్లో ఎవరెవరు విచ్ ఆర్గనైజేషన్స్ ఆర్ వెరీ మచ్ ఇన్వాల్వ్, ఇస్రో అండ్ ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇదేమో హైదరాబాద్ది, ఫర్ ఎందుకు శాటిలైట్ లింక్ చేయడానికి డేటా ఇంటిగ్రేషన్కి పనికొస్తుంది. అది కాకుండా బిట్స్ మెస్రా వాళ్ళు ఫర్ అకాడమిక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్కి వాళ్ళు యూస్ఫుల్. నెక్స్ట్ జార్ఖండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫర్ ఫీల్డ్ సపోర్ట్ అండ్ ఫారెస్ట్ కన్జర్వేషన్కి చాలా ఇంపార్టెంట్. వై దిస్ అగ్రిమెంట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే ఇట్స్ అ ట్రైపార్టైట్ MOU అండ్ ఇండియాస్ ఫస్ట్ ఫారెస్ట్ ఫెనాలజీ ప్రాజెక్ట్ మానిటరింగ్ సిస్టమ్ కాబట్టి దిస్ గివ్స్ అ స్కోప్ ఫర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కమింగ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అది దానివల్ల ఒక 3 ఆర్గనైజేషన్స్ కొలాబరేషన్ క్లైమేట్ రెసిలియన్స్ రీసెర్చ్కి చాలా ఇంపార్టెంట్. సో హజీరాబాద్'s dried deciduous forests shows seasonal variation, making it ideal for phenology research. Leaf cycles respond sharply to monsoon variability. సో మాన్సూన్ చేంజ్ అవుతున్న కొద్దీ లీవ్ సైకిల్స్ మారుతూ ఉంటాయి, అది మనం క్యాప్చర్ చేయొచ్చు. దీనివల్ల లోకల్ వెజిటేషన్ క్లైమేట్ మోడల్స్ కొత్తవి తయారు చేయొచ్చు, ఫారెస్ట్ హెల్త్ ట్రాకింగ్ చేయొచ్చు, అండ్ ఎయిడ్స్ ఇన్ అడాప్టివ్ ప్లానింగ్ అగేన్స్ట్ ఎరాటిక్ రెయిన్ఫాల్ అండ్ హెవీ హీట్ వేవ్స్ వల్ల ఫారెస్ట్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలో మనకి అర్థమవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఇది కాకుండా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పిక్చర్ ఎట్లా తీస్తుంది. ఫర్ ఎవ్రీ 30 to 60 minutes 24/7 GCC అంటే గ్రీన్ క్రోమాటిక్ కోఆర్డినేట్స్ అనేది మెజర్స్ దిస్ కెనోపీ గ్రీన్నెస్. సో అది వెరీ ఇంపార్టెంట్, మనకి చాలా ఇంపార్టెంట్ ఇది గ్రీన్ క్రోమాటిక్ కోఆర్డినేట్స్. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, కెనోపీ గ్రీన్నెస్ ఎంత ఉంది అంటే ఎంత పచ్చగా ఉంది అనేది తెలుస్తుంది బేసిక్గా. సో NDVI క్రాస్ వాలిడేషన్, ఈ దీనివల్ల ఏమవుతుందంటే శాటిలైట్ వెజిటేషన్ ఇండెక్స్ అంటారన్నమాట. NDVI క్రాస్ వాలిడేషన్ ఈ వెజిటేషన్ ఇండెక్స్ రియల్ టైమ్ ఇమేజెస్తో కంపేర్ చేయడం జరుగుతుంది. సో కంపారిజన్ విత్ రియల్ ఇమేజెస్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బడ్డింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఫ్లవరింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఎసెన్స్ ఎప్పుడు ఇస్తుంది, వాసన ఎప్పుడు వస్తుందో అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దానివల్ల యాక్యురేట్ ఫోర్కాస్టింగ్ ఆఫ్ క్రాప్ సీజన్స్, ఎర్లీ వార్నింగ్స్ ఆఫ్ ఫారెస్ట్ స్ట్రెస్ and improved carbon sink accounting. This is very important. What is the advantages? These are all the advantages of this kind of phenocam. Advantages of phenocam project ఏంటంటే బేసికల్ గా క్రాప్ సీజన్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఎర్లీ వార్నింగ్ ఫర్ ఫారెస్ట్ స్ట్రెస్ అండ్ కార్బన్ సింక్ అకౌంటింగ్ కూడా ఈ ఇమేజెస్ ద్వారా చేయొచ్చు. దీనివల్ల ఇండియాస్ క్లైమేట్ మోడలింగ్ కెపాసిటీ విల్ ఇంక్రీజ్ అలాట్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీనివల్ల బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కెన్ బి డన్ వెరీ నైస్లీ అండ్ కార్బన్ సైకిల్ రీసెర్చ్ కూడా ఈజీగా జరుగుతుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ హోల్ లాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సొల్యూషన్స్ అన్నమాట. దీస్ ఆర్ ఆల్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఫెనోకామ్ ప్రాజెక్ట్స్. దీనివల్ల ఇంకోటి ఏంటంటే డేటా బ్యాక్డ్ ఫెనాలజీ సైకిల్స్ చేయడానికి చాలా పనికొస్తుంది. ఫెనోకామ్ నెట్వర్క్ అక్రాస్ మల్టిపుల్ ఎకోసిస్టమ్స్లో మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇండియాస్ పొజిషన్ ఇన్ గ్లోబల్ క్లైమేట్ సైన్స్ ఫీల్డ్లో ఇండియాది పొజిషన్ భయంకరంగా ఇంక్రీజ్ అవుతుంది అండ్ బూస్ట్ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ సపోర్ట్స్ ఎవిడెన్స్ బేస్డ్ ఫారెస్ట్ గవర్నెన్స్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ అండ్ అదర్ అడ్వాంటేజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నెన్స్, రీసెర్చ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి ప్రిలిమ్స్కి రెండింటికి చాలా బ్యూటిఫుల్గా పనికొస్తుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. లుక్ ఎట్ ద వర్డ్స్. India's position in global climate science. First point, research infrastructure పెంచుకోవడానికి and evidence based forest governance చేయడానికి చాలా పనికొస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ పాయింట్స్. యాజ్ అ UPSC స్టూడెంట్ మీరు పిక్ చేసుకుని పక్కకు రాసుకుని అన్ని రెడీగా పెట్టుకుని ఎగ్జామ్ ముందు రివైజ్ చేసి క్వశ్చన్ ఇస్తే టక్కున ఆన్సర్ చేస్తారు, ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా. సో that is the topic for today, Phenology, Phenocam Initiative, Jharkhand. So that's all for today. Bye-bye.